హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కువైట్ గవర్నమెంట్ కువైట్ వాళ్లకు ఏ పని కష్టం లేకుండా ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆఫీసుల దగ్గరికి వెళ్ళి గంటలు గంటలు వెయిట్ చేయకుండా ప్రతి పనిని ఈజీ చేసేస్తా ఉంది. ఇలా ఫోన్లో సాహెల్ యాప్ ఉంటే చాలు, ఆ సాహెల్ యాప్ ద్వారా ప్రతి పని చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కువైట్ వాళ్ళకు ఇంట్లో డ్రైవర్ అవసరమైతే, హౌస్ డ్రైవర్ అవసరమైతే సాహెల్ యాప్ ద్వారానే వీసా పొందొచ్చు. మీరు మా దగ్గరికి రావాల్సిన పని లేదు, ఆఫీస్కి రావాల్సిన పని లేదు, ఆఫీసుల దగ్గర గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన పని లేదు. మీ ఫోన్లో సాహెల్ యాప్ ఉంటుంది. ఆ సాహెల్ యాప్ ద్వారానే మీరు డ్రైవర్ వీసా పొందవచ్చు. దీనివల్ల కువైట్ వాళ్ళకు చాలా శ్రమ తగ్గిపోయింది. ఇంట్లో పనిచేసే డ్రైవర్లకైనా పని మనుషులకైనా అకామా కొట్టాలన్నా సాహెల్ యాప్ ద్వారానే కొడుతున్నారు. ఏదన్నా ఫైన్స్ పడినా కూడా సాహెల్ యాప్ ద్వారానే ఫైన్స్ కడతారు. వాళ్ళకి కరెంటు బిల్లు కట్టాలన్నా సాహెల్ యాప్ ద్వారా కడతారు. ఏదైనా బండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సాహెల్ యాప్ ద్వారా చేసుకుంటారు. ఏ పని అయినా సరే A to Z అంతా కూడా సాహెల్ యాప్ అనేది ఉంటే చాలు ఫోన్లో, దాని ద్వారానే ఈజీగా చేసుకునేస్తున్నారు కువైట్ వాళ్ళు. ఇలాంటి రూల్స్ మన ఇండియాలో కూడా వస్తే చాలా బాగుంటుంది. ఈ యాప్ వచ్చి ఇప్పటికి ఒక 3 years అవుతుంది. సాహెల్ యాప్ అనేది ఒక 3 years అయింది వీళ్ళు లాంచ్ చేసి. అప్పటి నుంచి ఒక్కోటి అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి పని కూడా సాహెల్ యాప్ ద్వారా చేసుకోవడానికే కువైట్ గవర్నమెంట్ అన్ని కూడా అనుకూలంగా చేస్తూ ఉంది. దీనివల్ల కువైట్ వాళ్ళకు చాలా ఈజీ అయిపోయింది. కువైట్ వాళ్ళకు హౌస్ డ్రైవర్ అవసరమో ఇంట్లో కూర్చొని వీసా తీసేస్తారు. ఒక 5 నిమిషాల్లో వీసా వచ్చేస్తుంది బయటికి. ఎవరికైతే పంపించాలో వాళ్ళకి వాట్సాప్లో ఫీడప్ పెట్టేస్తారు. ఇంకా వాళ్ళు మెడికల్, స్టాంపింగ్, PCC అన్నీ చేసుకొని వచ్చేస్తారు కువైట్కి. చాలా ఈజీగా ఉంది కదా. సూన్ వీసాలు కానీ, సూన్ డ్రైవర్ వీసా కానీ, కంపెనీ వీసాలు కానీ వీటికి కాదు, ఓన్లీ డ్రైవర్ వీసా మాత్రమే. 20 నెంబర్ డ్రైవర్ వీసా మాత్రమే. ఇంకా వేరే వీసాలు దేనికి కూడా పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అలాగే కువైట్ దినార్ అయితే రోజు రోజుకు భారీగా పెరిగిపోతూ ఉంది. ఈరోజు ఒక్క దినార్ వచ్చి 310 రూపాయల 30 పైసలు అయితే ఉంది. మన ఇండియా కరెన్సీ అనేది రోజు రోజుకు డౌన్ అయిపోతూ ఉంది. ఇంటి దగ్గర వస్తువులు కూడా రేట్లు అయితే భారీగా పెరుగుతూ ఉంటాయి. మన రూపాయి విలువ పడిపోయే కొద్దీ రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. మన ఇంటి దగ్గర వస్తువులన్నీ కూడా, మన భారతదేశంలో ఏ వస్తువులు కొనాలన్నా రేట్లు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. నిన్నటి నుంచి మళ్ళీ బంగారం పైన కూడా ట్యాక్స్ పెంచడం కూడా జరిగింది. 5% 10% మళ్ళీ ట్యాక్స్ పెంచారు. ఇండియాలో ఇంకా బంగారం కొనాలంటే మళ్ళీ లక్షకి 5,000 ఎక్స్ట్రా పెట్టాలి. మీరు ₹1,00,000 బంగారం కొంటున్నారంటే ముందు కట్టాల్సిన ట్యాక్స్ కలుపుకొని ఇప్పుడు మళ్ళీ 5,000 పెంచింది. ఇక్కడేమో డాలర్ రేటు, దినార్ రేటు పెరిగిపోతా ఉంది. మన రూపాయి విలువ అయితే డౌన్ అయిపోతా ఉంది. గల్ఫ్ కంట్రీల్లో పనిచేసే వాళ్ళకు కొద్దిగా బెనిఫిట్. ఎందుకంటే ఏదైనా అప్పులు సొప్పులు చేసుకొని ఇక్కడ పని చేసుకునే వాళ్ళకు ఇంటి దగ్గర తొందరగా అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఖర్చు తగ్గించుకుంటే ఇంటి దగ్గర అప్పులు తొందరగా తీర్చుకునే అవకాశం ఉంటుంది. చాలామంది అప్పులు చేసుకున్న వాళ్ళు, ఏదో ఒక సమస్యలు ఉన్న వాళ్ళే గల్ఫ్ దేశాలకు వస్తారు. అలాంటి వాళ్ళకు కొద్దిగా మేలే, అయితే ఖర్చు తగ్గించుకోవాలి. ఇక్కడ కూడా చాలామంది వేస్ట్ వెన్నీ కొంటా ఉంటారు. ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా ఆ సెంట్ బాటిల్స్, శారీసు, ఆ మేకప్ బాక్సులు అంట, అవంట ఇవంట ఏవేవో బుద్ధి పుట్టినవన్నీ కొంటా అంటారు. ఈ టిక్టాక్లో పెడతా అంటారు కదా ఆఫర్లో, 2 దినాలకు ఒక శారీ, 10 దినాలకు 4 శారీసు, 10 దినాలకు 4 సెంట్ బాటిల్స్, 10 దినాలకు 8 ఇవి అవి అని ఆఫర్లు పెడతా అంటారు. ఓ ఇంత తక్కువ రేటుకి ఇన్ని వస్తున్నాయి అనేసి మన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవడం, తెప్పించుకోవడం ఇలా చేస్తూ అంటారు. కొద్దిగా ఖర్చు తగ్గించండి. డబ్బు సంపాదించడం చాలా కష్టము. మనం నెలంతా ఇక్కడ కష్టపడితే మనకు ఒక 30,000 35,000 జీతం వస్తుంది. ఆ డబ్బుని ఇక్కడనే మనం ఖర్చు పెట్టేశామంటే ఇంటి దగ్గర మన సమస్యలు తొందరగా తీరవు. ఇక్కడ 2 సంవత్సరాలు కష్టపడే వాళ్ళము 5-6 సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది. ఒకసారి ఆలోచించుకోండి. నేను మంచిగా చెప్తున్నానో చెడ్డగా చెప్తున్నానో. వేస్ట్ ఖర్చులు అయితే పెట్టద్దండి. సాపర్ వెళ్ళేటప్పుడు కూడా వేస్ట్గా ఏ పడితే కొనద్దండి. నేను కూడా తెలియక ఏ అంటే కొనుక్కొని వెళ్ళిపోతాను. నేను కనీసం 1,00,000-1,50,000 ఖర్చు పెట్టేవాడిని నేను కువైట్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు. ఈ వస్తువులకు మాత్రమే, పనికిరాని వస్తువులకే 1,00,000-1,50,000 ఖర్చు పెట్టేది. ఇంటికి వెళ్ళిన 10 రోజులకి ఏవి కనపడవు మన కంటికి. ఏదో పిల్లలకు కావాల్సిన కొన్ని చాక్లెట్లు కావచ్చు, ఇవి అవి తీసుకోండి. అలాగే బాదం, పిస్తా, కాజు ఇలాంటివి తీసుకోండి. ఏదైనా పిల్లలకు మొబైల్ కావాలంటే మొబైల్ కానీ, ఏదైనా వాచ్లు ఇలాంటివి ఏదైనా తీసుకోండి తప్ప ఏవంటే అవి కొనద్దండి. బట్టలు అయితే అసలు కువైట్లో కొనద్దండి. ఇండియాలోనే చాలా తక్కువ రేటు. ఇక్కడ బట్టలు కొని ఇంటికి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొని ఇంటికి కార్గో చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్టలంట, బ్యాగులంట, ఇవి అవి. కొందరు ఏం చేస్తారంటే సూట్ కేసులు కొని ప్యాకింగ్ చేసుకొని పోతుంటారు. ఎందుకు సూట్ కేసులు చెప్పండి? ఇంటికి వెళ్ళిన తర్వాత అవి పడేయాల్సింది తప్ప పనికిరావు. ఒకవేళ ఎక్కడైనా పెట్టినా కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొన్ని రోజులకు అడ్డం వచ్చి బయట పాడేస్తారు. దానివల్ల ఉపయోగం లేదు. దానికి మళ్ళీ 10 దినాలు 15 దినాలు డబ్బులు వేస్ట్. మంచిగా ఒక అట్టపెట్టి తీసుకొని బాగా ప్యాకింగ్ చేసుకొని బాగా టేప్ కొట్టుకొని తీసుకొని పోతే ఏమి ఇబ్బంది ఉండదు. ఇంటికి పోతేనే వస్తువులని బయట పెట్టేస్తాం, అట్టపెట్టి తీసి పడేస్తాం. కువైట్ నుంచి పోయేటప్పుడల్లా సూట్ కేసులు తీసుకొని దానిలోకి మళ్ళీ 20-25 దినాలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఎవరైనా సరే కొద్ది ఖర్చు తగ్గించుకోండి. మనకున్న సమస్యలు కొద్దిగా తొందరగా తీరే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.